హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో చాలా పని ఉందండి. ఇంకా ఆ పని అంతా చేయాలి. కిచెన్ అంతా చూడండి ఎలాగా ఉందన్నమాట. ఇది మార్నింగ్ ఇందులో ఉన్న గిన్నెలన్నీ సర్దేశాను పడుకొని లేచినాక. సో గిన్నెలు అయితే మార్నింగ్ టిఫిన్ చేసినాయి అన్నీ ఇందులో ఉన్నాయి. మార్నింగ్ అయితే మ్యాగీ చేశాను నేను. సో ఆ గిన్నెలన్నీ ఇప్పుడు నేను కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. నా కోసమని నేను రాగిపిండి అంబలి అయితే చేసుకున్నాను. ఇదైతే తినాలి ఇప్పుడు నేను. సో ఇది వచ్చేసి తలకి వాటర్ అండి. ఇది తలకి స్నానం చేసుకుంటే ఈ వాటర్ వేసుకుంటాను నేను. చాలా బాగుంటుంది అనమాట. సో హెయిర్ గురండి చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది జుట్టు. ఇది మాత్రం వేసుకుంటే అంటే షాంపూ పెట్టుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలి. అదే ఇప్పుడు చాలా యాడ్స్లో అన్నిట్లో వస్తుంది కదా రోజ్మెరీ వాటర్ అని చెప్పేసి, అదనమాట రోజ్మెరీ వాటరు. ఇవి లీవ్స్ దొరుకుతాయి. ఇవి బాయిల్ చేసుకొని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది 1 వీక్ అయినా ఉంటుంది. సో అదనమాట ప్రస్తుతానికైతే ఇదనమాట. నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. ఎక్కడొక్కడ ఉన్నాయి చూసారు కదా కిచెన్లో. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను నేను. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నుంచి ఇంకా నాకు ఈ డ్యూటీ ఉంటుంది అనమాట. ఫస్ట్ పాలు అయితే వేడి చేసేస్తాను. పాలు తీసుకొని వస్తారు కదా, అవి అయితే ఫస్ట్ వేడి చేసేసి పెట్టేస్తాను అనమాట. పెట్టేశాక గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. స్టాండ్ లేదండి, పైన ఉంది. స్టాండ్ తీసుకొని రావాలి వెళ్ళి పైన. ఎంత త్వరగా పని చేద్దామన్నా లేటే అయిపోతుంది పని మాత్రము. ఇంకా నేను స్నానం చేసి పూజ చేసి అన్నీ చేసుకునేసరికి ఇంకా లేట్ అవుతుంది. సో మీరు హోమ్ టూర్ చేయమంటున్నారు కదా, చేస్తానండి త్వరలో. నెక్స్ట్ అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను. ఇవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. తీసేటప్పుడు మాత్రం అన్నీ తీసేసి అటు ఇటు చేసేస్తాను వంట చేసేటప్పుడు. సో ఇప్పుడైతే అన్నీ సర్దుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసిన వెంటనే ఎక్కడక్కడ పెట్టుకుంటే ఓకే. ఇప్పుడు తర్వాత పెట్టుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది అంతే. అన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నానండి. ఇవన్నీ తీసాను టీలో వేసుకోవడానికి అనేసి ఇలాచి తీసాను అనమాట. ఇవి కూడా పెట్టుకుంటున్నాను. ఏంటంటే తీసిన వెంటనే ఎక్కడొక్కడ పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. కానీ మనకి అంత పెట్టమన్నమాట. మనం ఎందుకు అలవాటు లేదు. సో ఇప్పుడైతే గిన్నెలు కడుక్కుంటాను. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసేసి నీట్గా అన్నీ పెట్టేస్తాను అనమాట. మళ్ళీ వంట చేసుకున్న తర్వాత జస్ట్ అలా చూసుకుంటాను గ్యాస్. ఎందుకంటే మధ్యాహ్నంకి నేను నాకు ఒక్కదానికే కదా. సో నేను కూడా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అనమాట. ఇంకా వంట అయితే మధ్యాహ్నం లేదు. గ్యాస్ కూడా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తాను అనమాట. డైలీ రొటీన్ ఇదే ఉంటుందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి అయితే ముందే అయిపోతుంటుంది అనమాట పని. సో ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఈరోజు అయితే అలాగే లేట్ అయిపోయింది. ఎందుకంటే వీడియో చేసుకొని ఇట్లా తీయాలంటే కష్టం అనమాట. పని కూడా లేట్ అవుతుంది. నా క్లీనింగ్ కూడా లేట్ అవుతుంది అనమాట. మన పని మనం చేసుకుంటే ఇంత తప్పేం లేదు కదా. అందుకే నా పని అయితే నేనే చేసుకుంటాను. ఎవరు చేసినవి నాకు అంతగా నచ్చవండి. నా పని నేను చేసుకోవడమే నాకు ఇష్టము. సో అందుకే నేను ఏ పని మనిషినైనా ఎవరినైనా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో బట్టలు ఉతకడం అంటారా, అదంటే నాకు బ్యాక్ పెయిన్ అనమాట. దానివల్ల మిషన్ అయితే కొనిపించుకున్నాను మా హస్బెండ్ చేత.
సో దానివల్ల మిషన్కి అయితే బట్టలు వేస్తాను అనమాట. లేకపోతే ఆ బట్టలు కూడా బాగుండవు మిషన్కి వేసి, కాకపోతే తప్పదు కదా, నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి, 2 సిజరీన్స్ అనమాట. సో దానివల్ల ప్రాబ్లము, చేసుకోలేము నేను. ఒంగోని ఏ పని నిల్చొని ఎంత పని అయినా సరే చేయగలను, కానీ ఒంగోని చేయడం అంటే నాకైతే అస్సలు అవ్వదనమాట. పెయిన్ వచ్చేస్తుంది బాగా, బ్యాక్ పెయిన్. గిన్నెలన్నీ కడిగేసానండి, పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ పాలు వేడి అయిపోయిన తర్వాత దించేసి కొద్దిసేపు మరగపెడతాను. మరగబెట్టిన తర్వాత ఈ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. గ్యాస్ కూడా క్లీన్ చేస్తాను చూడండి. తొలి కిచెన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మొత్తం క్లీన్ అయితే చేస్తాను, గిన్నెలన్నీ కడిగేసాను. అక్కడ ఏమైతే లేవు ఇంకా. నా పని అయితే కిచెన్లో ప్రస్తుతానికైతే అయిపోయింది. అలానే నేను అంబలు చేసుకున్నా కదా, స్నానం చేసి వచ్చాక అంబలు అయితే తాగుతాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. గిన్నెల కింద పెట్టేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నేను ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వస్తానమాట. అయితే కింద అంతా సర్దాను కదా, ఇప్పుడు పైన కూడా సర్దాలన్నమాట. పైన ఉన్నాయో బెడ్షీట్లు అంతా ఎక్కడో అక్కడ ఇట్లా ఉన్నాయన్నమాట పరిస్థితి పైన. కింద మా సాత్వికును మా హస్బెండ్ పడుకుంటారు. సో కింద అనమాట ఇన్ని పిల్లోస్ వేసేసి అట్లా పడేసారు చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ సర్దాను. ఇప్పుడైతే పైన కూడా సర్దేశాను మొత్తం చూడండి, అన్నీ తీసి పైన పెట్టేశాను అనమాట. ఇంకా సో ఇంత నీట్గా సర్దినా కూడా మళ్ళీ గలిచేస్తూనే ఉంటారు మా పిల్లలకు ఉన్న అలవాటు అనమాట. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మొన్న మిక్చర్ చేశాను, చాలా బాగుందని చెప్పారనమాట. అదైతే ఖాళీ చేస్తారు మా లావణ్య అక్క ఇంటికి తీసుకుని వెళ్తే. సో మళ్ళీ చేయమన్నారనమాట. మా సహనమ్మకి కావాలంటే తీసుకుని వెళ్తానన్నది. బెంగళూరు అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈరోజు. సో మళ్ళీ అందుకే ప్రిపేర్ చేశానమాట. ఇది ఇప్పుడైతే తీసుకొని అక్క వాళ్ళ ఇంటికైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను. రెడీ చేసి అక్క వాళ్ళ ఇంటికైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇంకొక మిక్చర్ కూడా ఉంది, అది కూడా మా సహనమ్మకి చాలా ఇష్టం, కానీ అది చేయడానికి టైం లేదు. దానికి చిన్న చిన్న హోల్స్ కావాలి, జంతికల్లో వేస్తారు కదా. ఇంతకు ముందు అది చేశాను, మీకు వీడియో కూడా పెట్టాను అనమాట, షార్ట్ వీడియో. సో అది బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తున్నాను మిక్చర్. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడానికి. సో వెళ్తున్నాను అనమాట. ఫైనల్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా సానమ్మ బర్త్డే అండి ఈరోజు. విష్ చేస్తున్నాను అనమాట. మా అత్తమ్మ మామయ్య కూడా బయట కూర్చొని. హ్యాపీ బర్త్డే చిను. మీరు వేసుకోట. ఇంకా ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారనమాట. సో అక్కతో కూడా ఫోటో తీసుకుందామని చెప్పి సహనమ్మ అక్కన్న ఇద్దరు ఫొటోస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ సహనమ్మ కూడా తీసుకుంటుందన్నమాట. డ్రెస్ చాలా బాగుంది కదండి, ఫ్రాక్. వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడనమాట, వాళ్ళ పండన్నయ్య. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్. సో ఆ ఫ్రాక్తో ఫొటోస్ లేవని చెప్పేసి ఇంకా అలా ఫొటోస్ దిగుతున్నాము. అందరం అక్కడే నిల్చొని, అక్కడే బాగా వస్తున్నాయని చెప్పి ఇంకా అక్కడే నిల్చొని ఇంకా అందరం ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట. ఇంకా చిన్నతో నేను కూడా ఇంకా అలా ఒక ఫోటో తీసేసుకున్నాక ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశారు, సర్ప్రైజ్గా చేశారనమాట. వాళ్ళ పండని వాళ్ళ బావ భార్గవ్ అయితే చేశారనమాట. ఎందుకంటే చిన్ను ముందు రోజు హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది, అందుకనే బర్త్డే సెలబ్రేషన్ అయితే ముందు రోజు చేసేసారనమాట. ముందు రోజు నైట్ 12 గంటలకి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది ముందు రోజుది అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్ అయితే నైట్ చేశారు. మేమైతే లేము బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు. సర్ప్రైజ్గా సహనమ్మకి అట్లా డెకరేషన్ చేసి మా పండు భార్గవ్ అయితే చేశారనమాట. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మా చిన్ను ఏమి ఇంకా బర్త్డే రోజు ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట, బెంగళూరు. సో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఫ్యూచర్ డాక్టర్. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే అక్క. ఇంకా నైట్ 12 గంటలకైతే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. చిన్ను అయితే ఈరోజు వెళ్ళిపోద్దండి. అను చిన్ను, అన్నయ్య బిర్యానీ లేదా? అది బిర్యానీ ఏంటి? పెనం రైస్.
పెనం రైస్ అట. అన్న చెల్లెల అనుబంధం. సో చిన్న అయితే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతుంది. నేను కూడా వెళ్తున్నాను పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావాలని చెప్పేసి. ఇంకా చిన్నకి బాయ్ చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వచ్చేసాను. ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. పిల్లలకి అయితే స్కూల్ టైం అయిపోయింది. సో అందుకని వచ్చేసాను నేను. పిల్లలకైతే తీసుకొని వస్తాయి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.